కళ్యాణదుర్గం చరిత్రలో కనివిని ఎరగని రీతిలో కళ్యాణదుర్గం పట్టణంలోని శ్రీ పట్టాభిరామస్వామి బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయి. నేడు గరుడ వాహనంపై పట్టాభిరాముడు ఆ భద్రాది రాముడు కళ్యాణదుర్గంలోని మేడావీధి పురవీధుల గుండా గరుడ వాహనంపై ఊరేగుతున్నారు. ఇక్కడ మీరు చూస్తున్నారు అత్యంత అద్భుతమైన కళాకారులచే అక్కడ భరతనాట్యం, చెక్క భజన, సాంస్కృతిక కార్యక్రమాలతో అంగరంగ వైభవంగా పట్టాభిరామస్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా గరుడోత్సవం కన్నుల విందుగా సాగుతోంది ముందుకు. చక్కటి ఏర్పాట్లు, ఎంతోమంది జనం నడుమ పట్టాభిరామస్వామి బ్రహ్మోత్సవాలు ఆలయ కమిటీ చైర్మన్ శ్రీ దేవినేని అవినాష్, ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు, ఆలయ కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో అద్భుతంగా కొనసాగుతున్నాయి. మన ఛానల్ను చూస్తున్న ప్రతి ఒక్కరూ కూడా కింద కళ్యాణదుర్గ సమాచారం యూట్యూబ్లో సబ్స్క్రైబ్ చేసుకోండి. చరిత్రలో కనివిని ఎరగని రీతిలో కళ్యాణదుర్గం చరిత్రలోనే శ్రీ 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 పట్టాభిరామస్వామి దేవస్థానము కోటవీధి కళ్యాణదుర్గం నందు ఎంతో అంగరంగ వైభవంగా బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయి. శ్రీ శ్రీ పట్టాభిరామస్వామి ఆలయ కమిటీ చైర్మన్ శ్రీ దేవినేని అవినాష్ చౌదరి గారి సారథ్యంలో కమిటీ ఎంతో అద్భుతమైన బ్రహ్మోత్సవాలను కళ్యాణదుర్గంలో నిర్వహిస్తూ చరిత్రలోనే కళ్యాణదుర్గం ప్రజలు ఎప్పుడు చూడనటువంటి విధంగా బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తున్నారు. కళ్యాణదుర్గంలో ఎన్నో విశిష్ట దేవాలయాలకు ప్రసిద్ధిగాంచింది శ్రీ 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 పట్టాభిరామస్వామి దేవాలయం. అందులో ఈ దేవాలయం ఎంతో ప్రాచీనమైనది. శ్రీ పట్టాభిరామస్వామి దేవాలయము గర్భగుడి 14x14 అడుగులతో విశాలమైన శ్రీ రాములవారు పట్టాభి రామస్వామిగా, ఆత్మరాముడిగా, ధనస్సు బాణాలు లేకుండా శాంతమూర్తిగా దక్షిణ ముఖంగా భక్తులకు మన కళ్యాణదుర్గంలో దర్శనమిస్తారు. అలాగే సీతమ్మల వారు రాముల వారికి ఎడమ పక్కన పద్మాసనంలో అభయ హస్తంతో భక్తులకు దర్శనమిస్తారు మన కళ్యాణదుర్గంలో. లక్ష్మణ స్వామివారు నమస్కారం చేస్తూ భక్తులకు మన కళ్యాణదుర్గంలోని పట్టాభిరామస్వామి ఆలయంలో దర్శనమిస్తారు. ఆంజనేయ స్వామివారు వేదాలు చదువుతూ స్వామివారికి ఎడమవైపుగా దర్శనమిస్తారు. ఈ దేవాలయం నందు మూల విరాట్ పట్టాభి రామస్వామి అని ఉత్సవమూర్తి, కోదండ రామమూర్తి అని కూడా పిలుస్తారు. ప్రతిరోజు ఉదయం సాయంకాలం స్వామివారికి ధూప దీప నైవేద్యాలు జరుగుతాయి. ప్రతి శనివారము శ్రీ 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 పట్టాభిరామ స్వామి వారికి విశేష పూజలు అందుతాయి మన కళ్యాణదుర్గంలో. మాఘమాసంలో శ్రీ రామచంద్రమూర్తికి 9 రోజుల పాటు బ్రహ్మోత్సవాలు ఎంతో విశేషంగా జరుగుతాయి. మాఘమాసంలో శ్రీ రామచంద్రమూర్తికి 9 రోజుల పాటు బ్రహ్మోత్సవాలు ఎంతో అంగరంగ వైభవంగా ఎంతో విశేషంగా జరుగుతాయి. బ్రహ్మోత్సవాల్లో భాగంగా శ్రీ 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 పట్టాభి రామస్వాముల వారికి ధ్వజారోహణము, కళ్యాణోత్సవము, గరుడోత్సవము, రథోత్సవము మరియు శయనోత్సవము జరుగుతాయి. ముక్కోటు ఏకాదశి, ద్వాదశి రోజులలో స్వామివారికి విశేష పంచామృతాభిషేకము, అలంకారము వంటి సేవలు జరుగుతాయి. చైత్రమాసంలో నవమి రోజున జరుగు శ్రీ పట్టాభిరామస్వామి పర్వదినంలో స్వామివారికి విశేష పంచామృతాభిషేకము, అలంకారము, స్వామివారికి కళ్యాణోత్సవం జరుగుతుంది. ఈ దేవాలయాన్ని కళ్యాణ చక్రవర్తి రాజుల కాలంలో 16వ శతాబ్దంలో నిర్మించారు అని చరిత్ర. కళ్యాణ చక్రవర్తి పేరు మీదుగానే కళ్యాణదుర్గానికి కళ్యాణదుర్గం అన్న పేరు వచ్చిందన్న నానుడి. ఇంతటి మహిమ చరిత్ర గల కళ్యాణదుర్గం శ్రీ పట్టాభిరామస్వామి ఉత్సవంలో అద్భుతమైన ప్రఖ్యాతిగాంచిన సినిమాలు కూడా ఇక్కడ షూటింగ్ జరుగుతున్నాయి. నారప అనే సినిమా మన కళ్యాణదుర్గంలోని పట్టాభిరామస్వామి దేవాలయంలో షూటింగ్ కూడా జరుపుకుంది. మొక్కిన భక్తులకు కోరిన కోరికలు తీర్చే ఆ పట్టాభిరామస్వామి బ్రహ్మోత్సవాలు కళ్యాణదుర్గంలో అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. కేరళ బృందం, చెక్క భజన, సాంస్కృతిక కార్యక్రమాలు ఒకటా రెండా ఇలా ప్రతిరోజు ఒక అద్భుతమైన కార్యక్రమం, స్వామివారికి పూజా కార్యక్రమం కళ్యాణదుర్గంలోని భక్తుల నడమ అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఇంతటి మంచి కార్యక్రమాలు మరియు బ్రహ్మోత్సవాలు జరిపిస్తున్న ఆలయ కమిటీ చైర్మన్ దేవినేని అవినాష్ గారికి, కమిటీ సభ్యులకు పట్టణ ప్రజలు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.